నాన్న, ఏ నాన్న, జైల్లో ఖైదీగా ఉన్నవాడు ఈ ఇంటికి అల్లుడుగా ఎలా వచ్చాడని ఆశ్చర్యపోతున్నారా? మీరు ఆయన గుండె ధైర్యం చూసి పనిచ్చారు, నేను ఆయన మంచితనం చూసి మనసిచ్చాను. సంపూర్ణ నాన్న, సంపూర్ణ అని మీరు నాకు పెట్టిన పేరుని ఈ మాంగలి వాళ్ళ సార్థకం చేసింది. పూటకు తికానా లేని వాడిని కట్టుకుని నా ముందుకు రావడానికి నీకు సిగ్గులేదు? సిగ్గా? మీ ప్రాణాన్ని నా మానాన్ని కాపాడిన వీరిపై ప్రవంతైన విశ్వాసం లేకుండా తప్పుడు కేసు మీద జైలుకు పంపించినందుకు మీరు సిగ్గుపడాలి. సంపూర్ణ, నీ పిచ్చివాగుడు కట్టిపెట్టి ముందా తాళి తెంచి వాడి మొహాన కొట్టి నువ్వు లోపలికి పదా. తాళి తెంచమంటారా? పరాయి వాడైనా పరమశత్రువైనా అనని మాట మీరు అంటున్నారు. అసలు మీరు తండ్రేనా? అర్హత లేని వాడిని అల్లుని చేసుకోమంటావా? అర్థమైంది నాన్న, ఆయన చేత మావా అని పిలిపించుకునే అర్హత మీకు లేదు. నర్మయ్, నన్ను ఎదిరించి మీరిద్దరూ ఎలా కాపురం చేస్తారో నేను చూస్తాను. ముందు నీ మెళ్ళో తాళ్ళని. మహేశ్వరరావు, సంపూర్ణ నిన్నటి వరకు నీ కూతురు, ఈ రోజు నుంచి నా భార్య. ఏదైనా తెలివి చూపించడానికి ప్రయత్నించావో తోలు ఒలిచి నీ చేతిలోనే పెడతాను, జాగ్రత్త. చూస్తా. మీరే ఎలాగైనా ఉద్యోగం ఇప్పించి మమ్మల్ని ఆదుకోవాలి. తేజ, నేరం చెయ్యలేదని తెలిస్తే జైలు నుంచి విడిపించడం తేలిక, కానీ జైల్లో ఉన్నవాడని తెలిస్తే ఉద్యోగం ఇప్పించడం కష్టం. అంకుల్, ఇట్స్ ఆల్ రైట్, డోంట్ వరీ. నా ఫ్రెండ్కి ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉంది, అందులో ట్రై చేస్తాను. థ్యాంక్స్ అండి. చూడు తేజ, జీవితంలో అవకాశం పొందడం కంటే పొందిన అవకాశాన్ని వినియోగించుకోవడంలోనే మనిషి సత్తా బయటపడుతుంది. సంపూర్ణం చేసుకున్న నువ్వు అదృష్టవంతుడు. ఇప్పుడు పైకొచ్చి సమర్థుడు అని కూడా అనిపించుకో. ఆల్ ది బెస్ట్. చిక్కనమ్మ చక్కనమ్మ జంట, ఏ చిప్పులు లెక్క చెయ్యనంట. చిక్కనయ్య చక్కనయ్య జంట, నా మొక్కులన్నీ బండిరాయంట. ఆశలే ఆటలై, ఊసులే పాటలై, ఉండిపోనా నీ గుండెలో, ఉండిపోనా నీ కళ్ళలోనే. గంట, ఏ చిప్పుడు లెక్క చెయ్యనంట. చిక్కనయ్య చక్కనయ్య జంట, నా మొక్కులన్నీ బండిరాయంట. మన ప్రేమ రాగం వేయాలి వరసైన తాళం. రెచ్చవిప్పుతుంది తరుణం, అల్లరిగా తుళ్ళుతున్న కోరికల్లో మొగ్గ విచ్చుకుంది మొరితం. యవ్వనం నవ్వని రచనైన కౌగిల్లో. చిక్కనమ్మ చక్కనమ్మ జంట, ఏ చిప్పుడు లెక్క చెయ్యనంట. చిక్కనయ్య చక్కనయ్య జంట, నా మొక్కులన్నీ బండిరాయంట. గాలి మన కలల రూపం, వెలగాలి మన వలపు దీపం. బుట్ట బొమ్మ పెళ్లి చేసి చలాకి చిట్టి తల్లి పుడుతుందో. ఇల్లు పీకి పని చేసి శిశింద్రి నల్లనయ్య పుడతాడా.
చిక్కులు లెక్క చెయ్యనంట. చిక్కెనయ్య చక్కనయ్య దండ నా మొక్కులన్నీ పండినాయంట. ఆశలే ఆటలై పూసులే పాటలై ఉండిపోనా నీ గుండెలో, ఉండిపోనా నీ కళ్ళలోనే. చిక్కెనయ్య చక్కనయ్య దంట ఏ చిక్కులు లెక్క చెయ్యనంట. చిక్కెనయ్య చక్కనయ్య దండ నా మొక్కులన్నీ పండినాయంట. రేపో మాపో పువ్వు లాంటి బిడ్డ పుడతానయ్యా. సారీ సార్, కడుపులో బిడ్డ చనిపోయింది. బిడ్డతో పాటు గర్భసంచి కూడా తీసేయాల్సి వచ్చింది. అంటే ఇక ఆమె గర్భవతి కాదు. నా సంపూర్ణ కడుపులోని బిడ్డను పుట్టకుండా చంపేసిన దారుణమైన ఆ సంఘటన గుర్తుకొస్తే నా గుండె రగిలిపోతుంది. నాలో ఉన్న వేదనకి, నాకున్న ఆవేశానికి సంపూర్ణ నాన్నని అప్పటికప్పుడే నరికి పారేసిండేవాణ్ణి. కానీ నేను హంతకుడిగా జైలుకెళ్తే నా కోసం సర్వస్వం త్యాగం చేసి వచ్చిన నా సంపూర్ణ వంటదైపోతుంది. అందుకే నా పగను అనగదొక్కున్నాను. దాన్ని అలుసుగా తీసుకున్న వాళ్ళ నాన్న నా మీద మరీ రెచ్చిపోయాడు. నాకెక్కడా ఉద్యోగం దొరకకుండా చేశాడు. నాన్న చేసిన మోసంతో పుట్టిన ఈ బ్రతుకు, అమ్మ చేసిన పాపంతో కుమురిపోయిన ఈ మనసు, అడుగడుగున సమాజం వేసిన సమ్మెట దెబ్బలతో రాటు తేలి కొత్త నీతిని నేర్చుకుంది. అదే ధర్మాధర్మ విచక్షణ లేని జీవన ధర్మం. అందుకే మళ్ళీ సారా వ్యాపారాలతో చేతులు కలిపాను. డబ్బు ఎలా సంపాదిస్తున్నానన్నది కాదు, సంపాదించిన డబ్బుతో ఎంతమంది అనాథలకు ఆశ్రయం ఇచ్చాను, ఎన్ని కాలే కడుపులకు అన్నం పెట్టి బ్రతికించాను అన్నదే ధర్మంగా పెట్టుకున్నాను. ఇప్పుడు చెప్పండి, నేను చేసే పనిలో తప్పుందా? లేదు సార్, మీరు చేస్తుంది కరెక్ట్.
అన్నగారు, ఏమిటి సంబయ్య? ఈ విద్య ఎవరో కాదు, ఆ రామ్ కుమార్ చెల్లెలు. అలాగా? వీళ్ళిద్దరూ ఎక్కడున్నా పట్టుకోవాలని వాళ్ళ మనుషులు గాలిస్తున్నారు.